అప్పుడు నాకు ఆల్మోస్ట్ 50 నుంచి 60 లక్షల రూపాయలు లాస్. నన్ను రిజెక్ట్ చేసేసి ఉంటే అయిపోయింది, దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని. మరి నేను ₹1,00,00,000 స్టాక్ ఏం చేయాలి? మళ్ళీ నేను జీరోకి వచ్చిన సినారియో. వై ఆర్గానిక్ క్రీమరీ ఈజ్ మోర్ దాన్ ఏ బ్రాండ్? ఇది బ్రాండ్ కాదు, బ్రాండ్ కంటే ఎక్కువ. ఎందుకు చెప్తాను చూడండి. నేను ఇదే ప్రోడక్ట్ని ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్లో 2019లో ఆర్గానిక్ కింద కన్వర్ట్ చేసినప్పటి నుంచి సేల్ చేస్తున్నా. మైనర్ ట్వీక్స్ అండ్ చేంజెస్ బిజినెస్ సాధారణం చేస్తూనే ఉన్నాం. కానీ ఎందుకు ఇది బ్రాండ్ కంటే పెద్దదంటే అంత ఈజీగా రాలేదు ఇక్కడికి. నేను 2019లో డార్క్ స్టోర్స్ ఓపెన్ చేశాను, కోవిడ్ వచ్చింది, మళ్ళీ అన్నీ మూసేశాను. అప్పుడు నాకు ఆల్మోస్ట్ 50 నుంచి 60 లక్షల రూపాయలు లాస్. నేను ఎందుకు ఫ్రాంచైజింగ్కి నెగిటివ్ అంటే, నేను 10 ఏళ్ల నుంచి ఫ్రాంచైజింగ్ చేశాను, కానీ నా బ్రాండ్ కంపెనీ రెవెన్యూ పర్ మంత్ 50 లక్షల కంటే ఎక్కువ పెరగలేదు. నేను పెద్ద ఫ్యాక్టరీ కట్టా, అయినా రెవెన్యూ అంతే ఉంది, రెవెన్యూ పెరగల. దాని తర్వాత మళ్ళీ నేనే సొంత స్టోర్లు ఓపెన్ చేశాను బెంగళూరులో, ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ కిందనే. కానీ మార్కెటింగ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, డబ్బులు లేవు. మళ్ళీ ఈ లోపల సెకండ్ వేవ్ వచ్చింది, మళ్ళీ నేను రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి అయిపోయింది. దాని తర్వాత క్యూర్ ఫుడ్స్ అనే ఒక కంపెనీకి నేను స్టాక్ సప్లై చేశాను. వాళ్ళు నా కంపెనీలో కొంత స్టేక్ ఎక్వైర్ చేద్దామని ట్రై చేశారు, డిస్కషన్స్ ఫెయిల్ అయిపోయినాయి. మళ్ళీ నేను జీరోకి వచ్చిన సినారియో. వాళ్ళని నమ్మి నేను పెద్ద ఫ్యాక్టరీ కట్టాను. మళ్ళీ నేను ఫ్యాక్టరీ అయితే కట్టా, మరి ఎక్స్పెండిచర్ ఆటోమేటిక్గా పెరిగిపోద్దిగా. మళ్ళీ నేను జీరోకి వచ్చిన సినారియో. అలా మళ్ళీ షార్క్ ట్యాంక్ వెళ్ళా. ఆ భాగవతం మీకు అందరికీ తెలిసింది. నన్ను రిజెక్ట్ చేసేసి ఉంటే అయిపోయింది, దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని. లాస్ట్ దాకా వచ్చి ₹1,00,00,000 స్టాక్ రెడీ చేసుకున్న తర్వాత ఎయిర్ అవ్వట్లేదు అన్నారు. మరి నేను ₹1,00,00,000 స్టాక్ ఏం చేయాలి? మళ్ళీ నేను జీరోకి వచ్చిన సినారియో. దాని తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పి నా కంపెనీలో వర్కింగ్ క్యాపిటల్ కావాలి అని ఓడీ తీసుకొని, ఒక డాక్యుమెంట్ తీసుకొని మా అమ్మని ఒప్పించి, దాని తర్వాత మళ్ళీ మా ఫాదర్ని ఒప్పించి డాక్యుమెంట్ తీసుకొని ఓడీ తీసుకొని లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై, ఈసారి చావో రేవో తేల్చుకోవాలని ఆర్గానిక్ క్రీమరీ స్టార్ట్ చేశాను. బొమ్, ఇక అందరికీ తెలిసిందే. ఈరోజు వీఆర్ విత్ 5 stores, అనదర్ 6 stores ఈజ్ గోయింగ్ టు బి ఓపెన్ బిఫోర్ మార్చ్. ఇది ఒక ఎమోషనల్ బిల్డప్తో తయారు చేసిన బ్రాండ్, అందుకని ఇట్స్ మోర్ దాన్ ఎ బ్రాండ్ అంటున్నా. వెరీ సూన్ విల్ బి ఆంధ్ర బేస్డ్ బ్రాండ్ అక్రాస్ ద కంట్రీ విత్ 100+ stores. ఐస్బర్గ్ ప్రోడక్ట్స్ క్విక్ కామర్స్లోకి వెళ్తాయి, మోడర్న్ ట్రేడ్కి వెళ్తాయి, ఎఫ్ఎంసీజీకి వెళ్తాయి. ఇదంతా నేను ఇప్పటిదాకా బూట్ స్ట్రాప్ ఫండ్ రైజ్ చేయకుండా చేశాను. సింగిల్ ఒకే మనిషి కింద పోరాడుతూ, నానా తంటాలు పడుతూ, ఇబ్బందులు పడుతూ, ప్రతిరోజు ఏడ్చుకుంటూనే ఇక్కడ దాకా వచ్చా. వెరీ సూన్ మన ప్రోడక్ట్ అక్రాస్ ద కంట్రీ తీసుకెళ్తాం, అవుట్ ఆఫ్ ద కంట్రీ కూడా తీసుకెళ్తాం. థ్యాంక్ యూ.